నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నగదు రహిత లావాదేవీలపై ప్రధానికి సీఎంల కమిటీ నివేదిక. డిజిటల్ చెల్లింపుల పర్యవేక్షణకు ప్రత్యేక స్థాయి సంఘం ఏర్పాటుకు సూచన. ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం తేవాలన్న కమిటీ. అన్ని బ్యాంకుల లావాదేవీల పర్యవేక్షణకు డాష్బోర్డ్. మొబైల్ చెల్లింపులకు బీమా. స్వల్పకాలిక పంట రుణాలపై కేంద్రం కీలక నిర్ణయం. 660 కోట్ల రూపాయల వడ్డీ మాఫీ. 2 లక్షల్లోపు గృహ రుణాలపై 3% వడ్డీ రాయితీ. నిర్ణీత గడువులో మిషన్ భగీరథ పూర్తి చేయాలన్న కేసీఆర్. నిధుల కొరత లేనేలేదని స్పష్టీకరణ. వేగంగా పనిచేయాలని అధికారులకు మార్గనిర్దేశనం. సామాజిక మాధ్యమాల్లో పిలుపుతో నిరసనల్లో పాల్గొనరాదన్న ఏపీ డీజీపీ. ముద్రగడ యాత్రకు తమనెవరూ అనుమతి కోరలేదని స్పష్టీకరణ. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఈ రాత్రి 11:30 ఇరువురు నేతల సంభాషణ. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్లో అరుదైన రికార్డులు. దశాబ్దాల తర్వాత సెమీస్ చేరిన అత్యధిక వయస్కులుగా రోజర్ ఫెదరర్, వీనస్ విలియమ్స్. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలను విస్తృతం చేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కేంద్రానికి సిఫార్సు చేస్తూ ముఖ్యమంత్రుల కమిటీ ప్రధాని మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. దాదాపు 20 అంశాల్లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే తీరుపై సూచనలు చేసిన కమిటీ ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 3,000 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా కేంద్రం లక్ష్యం నిర్దేశించుకోవాలని సిఫార్సు చేసింది. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు పరిమితంగా ఉచిత డేటా ఇవ్వాలని, డెబిట్, క్రెడిట్ కార్డులపై ఛార్జీలను తగ్గించాలని ప్రతిపాదించింది. 90వ దశకంలో పోలియో రహిత భారత్ కోసం సాగించిన విస్తృత ప్రచారం తరహాలోనే నగదు రహిత లావాదేవీలపై ప్రజల్ని చైతన్యం చేయాలని సూచించింది. దేశంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు అనుసరించాల్సిన విధానంపై ముఖ్యమంత్రుల కమిటీకి కన్వీనర్గా ఉన్న చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి మధ్యంతర నివేదిక సమర్పించారు. ఈ నివేదికపై మొదట నీతి ఆయోగ్ సహా కమిటీ సభ్యుల సలహాలు, సూచనలు తీసుకున్న ఆయన నివేదికకు తుది మెరుగులు దిద్దిన అనంతరం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, సిక్కిం ముఖ్యమంత్రులు, ఇతర సభ్యులతో కలిసి ప్రధాని మోదీకి నివేదిక అందించారు. ప్రతి అంశంలోనూ 4 నుంచి 10 సిఫార్సుల వరకు చేశారు. ప్రతి సిఫార్సు అమలు ఎవరి పరిధిలో ఉంది, ఇందులో కేంద్ర ప్రభుత్వ బాధ్యత ఏమిటి, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా అమలు చేయాలి, ఆర్బీఐ, నీతి ఆయోగ్ పరిధి ఏమిటి అనే అంశాలను సవివరంగా పొందుపరిచారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా 3,000 కోట్ల డిజిటల్ చెల్లింపులు జరిగేలా కేంద్రం లక్ష్యం నిర్దేశించుకోవాలని సిఫార్సు చేసిన సీఎంల కమిటీ అన్ని బ్యాంకుల లావాదేవీలను పర్యవేక్షించేలా మార్చి 31 నాటికి ఆర్బీఐ జీఐఎస్ డాష్బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించింది. డిజిటల్ చెల్లింపుల ప్రగతిని పర్యవేక్షించడానికి నీతి ఆయోగ్ నేతృత్వంలో స్థాయీ సంఘం ఏర్పాటు చేయాలని నివేదికలో ప్రతిపాదించింది. ఈ స్థాయీ సంఘంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు, టెలికాం ఆపరేటర్లు, ఆర్బీఐ, బ్యాంకులు, ఎన్సీపీఐ, ఫిన్టెక్ సంస్థల ప్రతినిధుల్ని సభ్యులుగా నియమించాలని సూచించింది. రంగాల వారీగా డిజిటల్ లావాదేవీలు నిర్వహించే వారికి ఏ రంగంలో ఎంతవరకు పన్ను మినహాయింపు, ప్రోత్సాహకాలు ఇవ్వవచ్చో అంశాల వారీగా నివేదికలో పొందుపరిచారు. సెల్ఫోన్లు లేనివారి అవసరాలు తీర్చడానికి ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం తీసుకురావాలనే ప్రతిపాదన చేశారు. ఆధార్ను తప్పనిసరి చేయడానికి అన్ని బ్యాంకులు మార్చి 31 నాటికి ఖాతాదారుల వివరాలను ఆధార్తో అనుసంధానించేలా నిబంధన విధించాలని ప్రతిపాదించారు. ఏటీఎంలు, మైక్రో ఏటీఎంలు, బ్యాంక్ బ్రాంచీలు, ఆన్లైన్ ద్వారా వినియోగదారులు తమ ఖాతాల్లో ఆధార్, ఫోన్ నంబర్ జత చేసుకునే వెసులుబాటు కల్పించాలని సూచించారు. డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించేందుకు ప్రతి ఒక్కరికీ నెలకు కనీసం 100 MB ఉచిత డేటా ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులపై వసూలు చేస్తున్న ఛార్జీలను తగ్గించాలనే ప్రతిపాదన చేశారు. To accept digital payment, there is a fear. They will go for introspective investigation. They have to give categorical assurance we should not reopen all past transactions. Tax incentives to be extended to micro ATMs, biometric sensors, and also encourage domestic production. Small merchants, we have to give tax refund and also incentives in income tax, all these things. MDR, different banks are charging differently. For POS machine, higher charges. We are asking all MDR should be abolished, and at the same time digital transactions should be cost effective compared to cash transactions.
నగదు రహిత లావాదేవీలను విస్తృతం చేసేందుకు వినియోగదారులకు బీమా సౌకర్యం కూడా కల్పించాలని సూచించినట్లు చంద్రబాబు వెల్లడించారు. ఎక్కడికక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డప్ చేయమని ఇచ్చాం. స్మార్ట్ ఫోన్కి ఒక 1000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం, బయోమెట్రిక్ డివైస్కి ఒక 1000 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం, ట్రాన్సాక్షన్స్ ఇన్సూరెన్స్ చేసి ఎవరికన్నా కానీ ఎక్కడన్నా మోసపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది చేయమని చెప్పాం. దీనికి ఒక అథారిటీ పెట్టమన్నాం, ఒక చట్టాన్ని తీసుకురమ్మన్నాం, ఒక పగడ్బందీగా చేయడానికి అనేక సూచనలు ఇచ్చాం. అదే మాదిరిగా 50,000 పైన కానీ డబ్బులు విత్డ్రా చేస్తే దానిపైన కొంత క్యాష్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ వేయమన్నాం. దీనికి ఎందుకంటే ఒకసారి అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత మళ్ళా క్యాష్ ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఆధార్ ఆధారిత నగదు రహిత చెల్లింపుల వ్యవస్థ మన దేశంలోనే ఉన్నందున దీనిపై పేటెంట్కు దరఖాస్తు చేయాలని కమిటీ తన మధ్యంతర నివేదికలో పేర్కొంది. నగదు రహిత లావాదేవీలపై ఆంధ్రప్రదేశ్లో విజయవంతంగా చేపట్టిన పలు విధానాలను ఉదాహరణలుగా పవర్ పాయింట్ ప్రదర్శనలో వివరించారు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నవంబర్, డిసెంబర్లో రైతులు చెల్లించాల్సిన 660.5 కోట్ల రూపాయల స్వల్పకాలిక పంట రుణాలపై వడ్డీని కేంద్రం మాఫీ చేసింది. నోట్ల రద్దు కారణంగా రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వారికి ఊరట కలిగించేలా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం కోసం 2 లక్షల వరకు రుణాలు తీసుకునే పేదలకు 3% వడ్డీ రాయితీ సహా పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. గతేడాది నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఆ ప్రభావం 50 రోజులు ఉంటుందని చెప్పినందున సహకార బ్యాంకుల నుంచి స్వల్పకాలిక పంట రుణాలు తీసుకున్న రైతులకు నవంబర్, డిసెంబర్ కాలానికి 660.5 కోట్ల రూపాయల వడ్డీని మాఫీ చేసింది. ఈ కారణంగా సహకార బ్యాంకులు నష్టపోకుండా ఉండేందుకు నాబార్డుకు 400 కోట్ల రూపాయల గ్రాంటును కూడా ప్రకటించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న స్వల్పకాలిక పంట రుణాలకు ఈ మాఫీ వర్తిస్తుందని చెప్పారు. రైతులు ఇప్పటికే వడ్డీ చెల్లిస్తే ఆ మొత్తాన్ని తిరిగి వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా బదిలీ చేస్తారని మంత్రి వెల్లడించారు. 2022 నాటికి దేశ ప్రజలందరూ సొంతింటిని కలిగి ఉండాలనే లక్ష్యంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 2 లక్షల రూపాయల వరకు తీసుకున్న గృహ రుణాలపై 3% వడ్డీ రాయితీ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కిందకు రాని వారికి ఈ వడ్డీ రాయితీని వర్తింపచేసింది. ఈ వడ్డీ రాయితీ కారణంగా గ్రామీణ పేదలకు నెలవారీ చెల్లింపుల భారం కాస్త తగ్గడం సహా ఇంటిని విస్తరించుకునేందుకు కూడా దోహదపడుతుందని గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చెప్పారు. వయోవృద్ధులకు ఎల్ఐసి ద్వారా 10 ఏళ్ల పాటు నికరంగా 8% వడ్డీ వచ్చేలా వరిష్ఠ పింఛన్ బీమా పథకానికి పచ్చజెండా ఊపింది. నెల, 3 నెలలు, 6 నెలలు, ఏడాది కాల వ్యవధిని పెట్టుకునే అవకాశం కల్పించిన కేంద్రం ఈ పథకాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రారంభించనుండగా ఏడాదిలోగా పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. ఐఐఎంలు తమ విద్యార్థులకు డిగ్రీలు జారీ చేసుకునే వీలు కల్పించేలా రూపొందించిన ఐఐఎం 2017 బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఢిల్లీలోని ప్రగతి మైదానాన్ని 2254 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రదర్శన కేంద్రం సహా కన్వెన్షన్ సెంటర్ గా అభివృద్ధి చేసేందుకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి మిషన్ భగీరథ పనుల్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. మిషన్ భగీరథ పనుల పురోగతిపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన ఆయన ఇంటెక్ వెల్స్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, పైప్ లైన్లు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాల పురోగతిని తెలుసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు చిత్తశుద్దితో రేయింబవళ్లు కృషి చేస్తున్నారన్న కేసీఆర్ ఇంజనీర్లతో నేరుగా మాట్లాడి స్థానిక సమస్యలకు పరిష్కారాలు సూచించారు. ఇంటెక్ వెల్స్, నీటి శుద్ధి ప్లాంట్లు, మంచినీటి సరఫరాకు నిరంతర విద్యుత్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మిషన్ భగీరథ పథకం కోసం వివిధ ఆర్థిక సంస్థల నుంచి ఇప్పటి వరకు 30,000 కోట్ల రూపాయల రుణం లభించినందున నిధుల కొరత లేదన్న కేసీఆర్ క్షేత్రస్థాయిలో పనులు వేగంగా జరగడమే ప్రధానమని స్పష్టం చేశారు. జాతీయ, రాష్ట్ర రహదారులు, రైల్వే, నదులు, కాలువల క్రాసింగ్స్ విషయంలో ఆయా శాఖల అధికారులతో సమావేశమై అనుమతులు పొందాలని సూచించారు. అటవీ అనుమతుల విషయంలో వేగం పెంచాలన్న సీఎం జిల్లా కలెక్టర్లు కూడా చొరవ తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు శాఖల్లో వివిధ స్థాయిల్లో ఉన్న ఖాళీల వివరాలు తెలపాలని అన్ని రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ మేరకు 4 వారాల్లో సమగ్ర వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా తగినంత మంది పోలీసులు లేకపోవడం వల్లే శాంతి భద్రతల పరిస్థితి క్షీణించిందని దాఖలైన ఒక పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్, జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ డివై చంద్రచూడ్లతో కూడిన ధర్మాసనం పోలీసు శాఖలో ఖాళీలు ఉండిపోవడం తగదని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా పోలీసు శాఖలో 5,42,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పిటిషనర్ చేసిన వాదనపై ధర్మాసనం ఈ ఉత్తర్వులిచ్చింది.
పంజాబ్లో అధికార కూటమికి నేతృత్వం వహిస్తున్న శిరోమణి అకాలీదళ్ అసెంబ్లీ ఎన్నికల ప్రణాళిక విడుదల చేసింది. చిన్న రైతులకు రుణమాఫీ, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, మెగా పారిశ్రామిక వాడల అభివృద్ధి సహా పేదలపై పలు వరాలు కురిపిస్తూ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ఎన్నికల ప్రణాళికను ప్రజల ముందుకు తెచ్చారు. గతంలో ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలు చేశామన్న ఆయన విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చడం సహా 165 పట్టణాల్లో తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థలను ఏర్పాటు చేశామని వివరించారు. ఇకపై 12,000 గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, సౌర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు పగటిపూటే 10 గంటల ఉచిత విద్యుత్ పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు. కిలో 10 రూపాయల చొప్పున 5 కేజీల చక్కెర, కిలో 25 రూపాయల చొప్పున 2 కేజీల నెయ్యిని అందిస్తామని వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడనున్నారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ మాట్లాడనున్న 5వ దేశాధినేత మోదీ కానుండగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 11:30 ట్రంప్ మోదీకి ఫోన్ చేసి మాట్లాడతారని శ్వేత సౌధం వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కెనడా, మెక్సికో, ఇజ్రాయిల్, ఈజిప్ట్ దేశ అధినేతలతో ట్రంప్ మాట్లాడినట్టు ఆ వర్గాలు వెల్లడించాయి. నవంబర్ 8న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించగానే ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన తొలి 5 దేశాధినేతల్లో మోదీ కూడా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భారత్తో సంబంధాలు కొనసాగించడానికి తొలి ప్రాధాన్యమిస్తామని ట్రంప్ పేర్కొన్నారు. కాపుల్ని బీసీలో చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం రేపు కాపు సత్యాగ్రహ పాదయాత్ర తలపెట్టిన వేళ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ప్రాంతంలో పోలీసులు భారీగా బలగాలను మోహరించారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి బలగాలను రప్పించిన పోలీసులు సెక్షన్ 30, 144 అమలు చేస్తున్నారు. ముద్రగడ గత ఏడాది నవంబర్ 16ను చేపడతానన్న పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడం వల్ల రేపు కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో ప్రారంభిస్తారని చెప్పగా ఆ ప్రాంతమంతా పోలీసుల చేతిలోకి వెళ్లిపోయింది. రావులపాలెం నుంచి అంతర్వేది వరకు సుమారుగా 3,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. పాదయాత్రకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు ముద్రగడ అనుచరుల్ని గృహ నిర్బంధంలో ఉంచారు. అటు పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తోందని ముద్రగడ ఆరోపించారు. పోలీసులు ఎప్పటి వరకు తనను గృహ నిర్బంధం చేస్తే అప్పటి వరకు ఇంట్లోనే ఉంటానన్న ఆయన ఆ తర్వాతే పాదయాత్ర చేస్తారని తెలిపారు. జనవరి 26న విశాఖ బీచ్లో తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి కోసం ఎవ్వరూ తమను సంప్రదించలేదని ఆంధ్రప్రదేశ్ డీజీపీ సాంబశివరావు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సందేశాలకు ఎవరూ బాధ్యత వహించరన్న ఆయన ఫలితంగా ఆ ఆందోళనల్లో హింస చెలరేగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తమిళనాడులో కూడా అదే జరిగిందన్న డీజీపీ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎవరు విఘాతం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే సందేశాలపై నిఘా పెట్టామన్న సాంబశివరావు భావ ప్రకటన స్వేచ్ఛకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ముద్రగడ పద్మనాభం చేపట్టదలిచిన సత్యాగ్రహ పాదయాత్రకు అనుమతులు లేవని చెప్పిన డీజీపీ కిర్లంపొడిలో 144వ సెక్షన్ నడుస్తోందన్నారు. సోషల్ మీడియాలో ఎంత అడ్వాంటేజ్ ఉందో అంతకన్నా ఎక్కువ డిస్అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. కాబట్టి సోషల్ మీడియా బేస్డ్ కాంగ్రిగేషన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దే వ్యూ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫ్యాషన్. వీఆర్ యాజ్ ఐ సెడ్ మాకు ఒకటే శాంతి భద్రతలు మెయింటైన్ చేయాలి, అంతేగాని మీ యొక్క ఇన్స్టిట్యూషనల్ రైట్కి భావ స్వేచ్ఛకి మేమేదో అడ్డుపడుతున్నాం అనేటువంటిది ఉద్దేశం మాది కాదు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పనితీరుకు తెలంగాణలో జరుగుతున్న ఐటీ అభివృద్ధి నిదర్శనమని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కొనియాడారు. రాష్ట్రం ఏర్పడిన 2 ఏళ్లలోనే ప్రపంచంలోని అత్యుత్తమ ఐటీ కంపెనీలన్నీ తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ ఎక్సలెన్స్ సెంటర్ను సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్ తాళ్లపరగడ యుఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్తో కలిసి హరీష్ రావు ప్రారంభించారు. 10 అగ్రగామి సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన సేల్స్ ఫోర్స్ హైదరాబాద్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని కోరారు. జల్లికట్టు అంటే ఒక రాష్ట్రంలో మొత్తం ఐటీ ఇండస్ట్రీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతా ఉంది. కావేరీ నది వివాదం అంటే బంద్ అంటే ఐటీ ఇండస్ట్రీ అంతా ఎఫెక్ట్ అవుతా ఉంది. కానీ హైదరాబాద్ విషయంలో వస్తే మాత్రం ఇక్కడ ప్రజలు గాని ప్రభుత్వం గాని ప్రజాప్రతినిధులు గాని ఈ నగరంలో ఐటీ పరిశ్రమ మరింత బాగా పెరిగేటువంటి విషయంలో పూర్తి జాగ్రత్తగా పూర్తి అవగాహనతో కలిగి ఉన్నారు. ఈరోజు ఐటీ మినిస్టర్ గా కేటీ రామారావు గారు వచ్చిన తర్వాత exports is almost around 70,000 crores. We are number 2 in the country. So definitely in the coming 2 years, 1,00,000 కోట్లకు పైగా ఎక్స్పోర్ట్స్ పెంచే దిశగా తెలంగాణ ప్రభుత్వం మా ఐటీ మంత్రి కేటీఆర్ గారు కూడా పనిచేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాను తెలంగాణలోనే తొలి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత జిల్లాగా ప్రకటించడం పట్ల ఆ జిల్లాకు చెందిన మంత్రి కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సహా జిల్లా యంత్రాంగం తాను గర్వపడేలా గొప్ప కార్యక్రమం చేపట్టిందని పేర్కొన్నారు. జిల్లాలో ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించడం ద్వారా రాజన్న సిరిసిల్ల అభివృద్ధిలో ఓ మైలురాయిని అందుకున్నామని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. టీవీ ప్రసారాలు డిజిటల్, అనలాగ్ రెండు విధానాల్లో చేయవచ్చా? ఖచ్చితంగా డిజిటల్ ప్రసారాలు చేయాలనే నిబంధన ఉందా? వివరణ ఇవ్వాలని కేంద్రం, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. డిజిటల్ విధానం సహా అనలాగ్ ప్రసారాలకు కూడా అనుమతినివ్వాలంటూ సీనియర్ సిటిజన్స్ ఫోరం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. సెటాప్ బాక్సులు అమర్చుకోవడానికి సుమారు 3,000 రూపాయలు ఖర్చు అవుతోందని, ఇది సామాన్య ప్రజలకు ఇబ్బందిగా మారిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అన్ని ఛానళ్లు అవసరం లేని వారు అనలాగ్ ప్రసారాలు చూసుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఇందుకు స్పందించిన కోర్టు అసలు నిబంధనలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కేంద్రం, తెలుగు రాష్ట్రాలను కోరింది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు ఏ ప్రాతిపదికన వినోద పన్ను మినహాయింపునిచ్చారో తెలపాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను హైకోర్టు ఆదేశించింది. బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు చట్టవిరుద్ధంగా ప్రభుత్వాలు పన్ను మినహాయింపునిచ్చాయన్న పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. వినోద పన్ను చట్టం ప్రకారం ప్రభుత్వం పన్ను వసూలు చేయాలని, ఎలాంటి ప్రాతిపదిక లేకుండా మినహాయింపు ఇచ్చారని పిటిషనర్ తరఫు న్యాయవాది పివి కృష్ణయ్య వాదించారు. ఈ వాదనలపై స్పందించిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల పోలీసులకు రాష్ట్రపతి పథకాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్లో 2 విశిష్ట సేవా పురస్కారాలు, 12 మందికి శౌర్య పథకాలు, 15 మందికి ఉత్తమ సేవా పథకాలు రాగా తెలంగాణలో 4 విశిష్ట సేవా పురస్కారాలు, 12 మందికి ఉత్తమ సేవా పథకాలు దక్కాయి. ఏపీ సిఐడి ఐజీ పివి సునీల్ కుమార్, ఏలూరు విజిలెన్స్ అధికారి సురేష్ బాబుకు రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకాలు లభించగా సైబరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్ టీవీ శశిధర్ రెడ్డి, ఏఎస్పీ ఎం వెంకటేశ్వరరావు, సిబిఐ హైదరాబాద్ జేడీ ఏవైవి కృష్ణ, సిబిఐ ఏఎస్ఐ సత్యనారాయణ విశిష్ట పోలీసు సేవా పథకాలకు ఎంపికయ్యారు. మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణకు రాష్ట్రపతి పోలీస్ విశిష్ట సేవా పథకం దక్కింది. మరోవైపు హైదరాబాద్ పోలీసు శాఖ ప్రత్యేకంగా అభివృద్ధి చేయించిన కాప్ యాప్కు ఎక్సలెన్స్ అవార్డు దక్కింది. సంప్రదాయేతర ఇంధన విధానంలో తెలంగాణ దేశవ్యాప్తంగా 2 విభాగాల్లో 3 అవార్డులు సాధించింది. జవహర్లాల్ నెహ్రూ సౌరశక్తి పథకం సమర్థంగా అమలు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో 2014-2015లో దేశంలోనే 2వ స్థానంలో నిలిచి కేంద్రం నుంచి అవార్డు అందుకుంది. తెలంగాణ తరఫున రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో అవార్డు అందుకున్నారు. ఫోటో వోల్టాయిక్ ప్లాంట్లను సబ్సిడీలో ఏర్పాటు చేసుకున్న తెలంగాణ తద్వారా వ్యక్తిగత ప్లాంట్లను ఏర్పాటు చేసుకుని అవసరాలు తీర్చుకుంటున్నందుకు ఆ అవార్డు అందుకోగా, గరిష్టంగా వ్యక్తిగత సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడంలో మొదటి స్థానంలో నిలిచిన రంగారెడ్డి, 2వ స్థానంలో నిలిచిన మెదక్ జిల్లా స్థాయిలో 2 అవార్డులు అందించాయి. దేశంలోనే పంపిణీ స్థాయిలో సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి 1000 వాట్లకు చేరిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని తెలిపిన అజయ్ మిశ్రా రానున్న 2 ఏళ్లలో 3000 మెగావాట్లకు చేరడమే తమ లక్ష్యమని వివరించారు. గణతంత్ర దిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఢిల్లీ చేరుకున్న యుఏఈ యువరాజు మొహమ్మద్ బిన్ జయాద్ అల్ నహ్యాన్కు అరుదైన స్వాగతం లభించింది. సంప్రదాయాలు, ప్రోటోకాల్కు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నహ్యాన్కు స్వాగతం పలికారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లిన మోదీ ప్రత్యేక విమానంలో వచ్చిన యువరాజుకు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ పర్యటనలో 3 రోజులు భారత్లో గడపనున్న నహ్యాన్ బుధవారం ప్రధాని మోదీతో సుదీర్ఘ చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లోనే 2 దేశాల మధ్య కీలక వ్యూహాత్మక సహకార ఒప్పందం సహా 16 ఒప్పందాలు కుదరనున్నాయి. తొలుత ప్రధాని అధికార నివాసంలో 2 నేతలు చర్చలు జరిపిన తర్వాత హైదరాబాద్ హౌజ్లో ప్రతినిధుల స్థాయి సమావేశంలో పాల్గొంటారు. వాణిజ్య, పెట్టుబడుల బంధాన్ని బలోపేతం చేయడం సహా కీలకమైన ఇంధన, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆ రాష్ట్ర శాసనసభ ఘన నివాళి అర్పించింది. సుమారు 75 రోజుల పాటు మృత్యువుతో పోరాడి గత ఏడాది డిసెంబర్ 5న జయలలిత తుదిశ్వాస విడువగా ఆ రోజును తమిళనాడు చరిత్రలో చీకటి రోజుగా ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అభివర్ణించారు. ఈ మేరకు సభలో తీర్మానం ప్రవేశపెట్టిన ఆయన జయలలిత పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలందరి మన్ననలు పొందారని కొనియాడారు. ఆమె ప్రజ్ఞా పాఠవాలు, ముందు చూపుతో కూడిన సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల కోసం గొప్ప సేవ చేశారని పేర్కొన్నారు. ఇలా జయలలిత చేసిన
చేసిన అభివృద్ధి పనుల్ని పన్నీర్ సెల్వం వివరిస్తున్న సమయంలో అన్నాడీఎంకే సభ్యులు మంత్రులు ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. తమిళనాడు అభివృద్ధి కోసం జయలలిత చేసిన కృషిని ప్రతిపక్ష నేత స్టాలిన్, కాంగ్రెస్ నేత కేఆర్ రామస్వామి సహా పలువురు నేతలు కొనియాడారు. ప్రముఖ సంగీత విద్వాంసులు దివంగత బాలమురళీ కృష్ణ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చో రామస్వామిలు కూడా సభ సంతాపం ప్రకటించింది. జల్లికట్టు నిర్వహణకు అనుమతినిస్తూ తమిళనాడు శాసనసభ బిల్లు ఆమోదించినందున సంప్రదాయ క్రీడను ఫిబ్రవరి 5న అధికారికంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు మధురై జిల్లా అవనియాపురం పంచాయతీ కమిటీ తీర్మానం చేయగా ఆ రోజు మొత్తం 500 ఎద్దుల్ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ క్రీడలో 300 మంది పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆలంగనల్లూరు, పలమేడు గ్రామాల్లో ఫిబ్రవరి 1న అధికారికంగా జరుపుతారు. గత ఆదివారం ఆలంగనల్లూరులో సీఎం పన్నీర్ సెల్వం క్రీడను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ స్థానికుల ఆందోళనలతో వెనక్కు తగ్గారు. మరోవైపు సంప్రదాయం పేరుతో కొన్ని కార్యక్రమాల్లో ఏనుగుల్ని ఉపయోగించడం సరైనప్పుడు ఎద్దులతో జల్లికట్టు ఆడడం తప్పు ఎలా అవుతుందని సినీ నటుడు కమల్ హాసన్ ప్రశ్నించారు. జల్లికట్టు తర్వాత ఎద్దుల్ని పెంపుడు జంతువుల్లా చూసుకుంటారనే విషయం మరవద్దని గుర్తు చేశారు. As they say, a bull is not meant to be played around with this. So are the elephants. Every year in Kerala you find elephants going mad. Double standard of allowing to kill for beef eating and not play with my bull, which will come back again to play the next year. And the rest of the year it is being tended to as carefully as a pet animal in the house. I think we'll have to maintain an equipoise, and this double standard is what we are questioning. జల్లికట్టు నిర్వహణకు తమిళీలు జరిపిన పోరాటం స్ఫూర్తిగా కర్ణాటకకు చెందిన సంప్రదాయ కంబళ క్రీడకు అధికారిక అనుమతి సాధించేందుకు కర్ణాటక వాసులు కసరత్తు చేస్తున్నారు. ప్రధానంగా మంగళూరు, ఉడిపి, దక్షిణ కన్నడ ప్రాంతంలో బురదమడుల్లో ఎద్దులు, దున్నపోతుల్ని కాడికు కట్టి నిర్వహించే పరుగుపోటీ కంబళ క్రీడ నిర్వహిస్తారు. ఈ క్రీడలో తక్కువ సమయంలో లక్ష్యాన్ని చేరిన పశువుల్ని విజేతలుగా ప్రకటించి తగిన బహుమతులిస్తారు. ఈ క్రీడలో మూగజీవాలను హింసిస్తున్నారంటూ జంతు హక్కుల సంస్థ గత ఏడాది కర్ణాటక హైకోర్టులో వ్యాజ్యం వేసి కంబళ జరపకుండా స్టే తీసుకొచ్చింది. ఇప్పుడు తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం సాధించిన విజయం చూసిన కంబళ నిర్వాహకులు ఈ క్రీడకు అనుమతి కోసం డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చిస్తానని కేంద్ర మంత్రి సదానంద గౌడ చెప్పగా, మరో మంత్రి అనంతకుమార్ కంబళ కర్ణాటక ప్రజల హక్కు అని స్పష్టం చేశారు. మరో అడుగు ముందుకేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కంబళ కోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రకటించారు. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు కొనసాగినప్పటికీ దేశీయ మదుపరులు కొనుగోళ్లకు దిగిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. క్రితం సెషన్లో 83 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్ ఇవాళ మరో 258 పాయింట్లు ఎగబాకింది. ఈ ఉదయం 27,171 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ మొదటి నుంచి లాభాల్లోనే పయనించింది. ఒక దశలో 27,141 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకిన సూచీ అనంతరం పుంజుకుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మూడో త్రైమాసికంలో నికర లాభాల్లో 15% వృద్ధి నమోదు చేయడం సహా పెట్టుబడి వస్తువులు, బ్యాంకింగ్, లోహ, చమురు, గ్యాస్ రంగాల్లో వాటాల కొనుగోలుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ సెన్సెక్స్ 27,393 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. చివరకు 27,376 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 8,476 వద్ద స్థిరపడింది. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీలో ఇవాళ 2 రికార్డులు నమోదయ్యాయి. ఈ టోర్నీ సెమీస్కు చేరడం ద్వారా 40 ఏళ్లలో అత్యధిక వయస్కుడైన సెమీఫైనలిస్టుగా స్విట్జర్లాండ్ ఆటగాడు రోజర్ ఫెదరర్ చరిత్ర సృష్టిస్తే, అమెరికా క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ 23 ఏళ్లలోనే అత్యధిక వయస్కురాలైన సెమీఫైనలిస్టుగా రికార్డు సృష్టించింది. రష్యాకు చెందిన అనస్తాసియా పావ్లుచెన్కోవాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 6-4, 7-6 తేడాతో గెలుపొందిన 36 ఏళ్ల వీనస్ 1994 తర్వాత సెమీస్ చేరిన అత్యధిక వయస్కురాలి రికార్డు సొంతం చేసుకుంది. 1994 ఏడాది 37 ఏళ్ల వయసులో మార్టినా నవరతిలోవా వింబుల్డన్ సెమీస్కు చేరి రికార్డు నెలకొల్పింది. మరో క్వార్టర్ ఫైనల్లో 7వ సీడ్ ముగురుజాకు చుక్కెదురైంది. అన్సీడెడ్ అమెరికన్ వాండెనేగితో జరిగిన మ్యాచ్లో 4-6, 0-6 తేడాతో ముగురుజా ఓటమి పాలైంది. పురుషుల సింగిల్స్లో స్విట్జర్లాండ్కు చెందిన స్టాన్ వావరింకా ఫ్రాన్స్ క్రీడాకారుడు జో విల్ఫ్రెడ్ సోంగాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో 7-6, 6-4, 6-3 తేడాతో గెలుపొంది సెమీస్ చేరాడు. మరో క్వార్టర్స్లో జర్మనీకి చెందిన మిస్చా జ్వరేవ్పై 6-1, 7-5, 6-2 తేడాతో గెలిచిన 35 ఏళ్ల ఫెదరర్ సెమీస్లోకి దూసుకెళ్లాడు. ఈ విజయంతో 1978 ఏడాది ఆర్థుర్ ఆషే తర్వాత సెమీస్ చేరిన అత్యధిక వయస్కుడిగా ఫెదరర్ రికార్డు సృష్టించాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ సెమీస్ బెర్త్ కోసం సానియా మిర్జా, రోహన్ బోపన్న తలపడనున్నారు. ఈ మేరకు తమ భాగస్వాములతో కలిసి క్వార్టర్స్ చేరారు. ఈ టోర్నీలో క్రొయేషియాకు చెందిన ఇవాన్ డోడిగ్తో కలిసి ఆడుతున్న సానియా 2-6, 6-3, 10-6 తేడాతో సాయి జంగ్, అలెగ్జాండర్ పేయా జంటపై గెలుపొందింది. అటు కెనడాకు చెందిన గ్యాబ్రియేలా డబ్రూస్కీతో కలిసి బరిలోకి దిగిన రోహన్ బోపన్న 6-4, 5-7, 13 తేడాతో 5వ సీడ్ జాన్చాన్ కుబొట్ జంటపై విజయం సాధించి క్వార్టర్స్లోకి దూసుకెళ్లాడు. మరో క్వార్టర్ ఫైనల్లో లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడీ సమంత స్టోసర్, సామ్ గ్రత్ జంటతో తలపడనుంది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.